బాత్రూంలో అసలు టైల్స్ ఎందుకు వేసుకోవాలి? బాత్రూంలో టైల్స్ ఎందుకు వేసుకోవాలంటే, ఇప్పుడు సాధారణంగా టైల్స్ వేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు బాత్రూంలో మనం రెగ్యులర్గా వాటర్ వాడుతుంటాం. స్నానం చేయడం, కాళ్ళు కడుక్కోవడం, ఇలాంటి డైలీ రోజు కనీసం ఒక 10-15 సార్లన్నా బాత్రూమ్ వాడుతుంటాం. అప్పుడు ఏమవుతుందంటే, మీరు పెయింట్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీళ్ళన్నీ ఆ పెయింట్ మీద పడేసి ఒక 6 మంత్స్కి 1 ఇయర్ లోపల పెయింట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే, ఆ పెయింట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అలాగే యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇంకా ప్లాస్టింగ్ కూడా ఎక్స్పైర్ అయిపోయి సిమెంటు మెత్తగా అయిపోయి అది గట్టిదనం పోయి పొడి పొడి రాలిపోవడం, ఇసుక తేలడం, ప్లాస్టింగ్ మొత్తం దెబ్బతినేసి అది అప్స్టేర్స్లో అయితే ఇంకా కింద ఫ్లోరింగ్ కూడా దెబ్బతినేసి కింద స్లాబ్లోకి వెళ్ళిపోయి నీరు ఆ లోపల స్లాబ్లో రాళ్ళన్నీ చిలుము పట్టేసింటాయి. ఇంకా అప్పటికే 2-3 ఇయర్స్లో కింద ఫ్లోర్లో నీళ్ళు లీక్ అవ్వడం, అబ్జర్వ్ చేసుకునేది సిమెంట్. ఇప్పుడు నీరు డెఫినెట్గా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఒక ఇసుక మీద నీళ్ళు పోస్తే ఇసుక ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది నీటిని, అలాగే ఇది కూడా అబ్జర్వ్ చేసుకునేసి ఇంకా నీళ్ళు లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల చాలా ఎఫెక్ట్, చాలా లాస్ ఇంటి ఓనర్కి ప్రధానంగా మాట్లాడుకుంటే. అదే మనం టైల్స్ వేసుకుంటే, నీట్గా వేసుకుంటే టైల్స్ ఆ నీళ్ళన్నిటిని టైల్స్ అవాయిడ్ చేసేస్తుంది, అబ్జర్వ్ చేసుకో టైల్స్ ఎప్పటికీ నీటిని. సో దాని మీద గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఆ నీటిని అది వదిలేసి నీటిని గోడ లోపలికి అబ్జర్వ్ కాకుండా కాపాడుతుంది. గోడ లైఫ్ వస్తాయి. కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా బాత్రూంలో ఫ్లోరింగ్ టైల్స్ వేసుకోవడం ద్వారా నీట్గా లెవెల్ పెట్టి నీరు నిలబడుకోకుండా వేసుకోవడం ద్వారా నీరు పోసిన వెంటనే జాలరీలోకి వెళ్ళిపోయేలాగా నీరు నిలబడుకోకుండా వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోకుండా నీరు స్లాబ్ కాపాడుతుంది. అలాగే లైఫ్ కూడా ఉంటుంది, లాస్ అవ్వకుండా ఉంటాడు ఇంటి ఓనర్ కూడా. ఇంకొంతమంది ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే యాజ్ ఏ వర్కర్గా చెప్పకూడదు, యాజ్ ఏ వర్కర్గా టైల్స్ వర్కర్గా కొంతమంది తక్కువ రేట్ అని చెప్పేసి టైల్స్ వర్క్ కొంతమందికి ఇస్తారు. ఇప్పుడు యాజ్ యూజువల్గా మేము 20 రూపీస్ అలా నడుస్తున్నప్పుడు బై ఫీట్కి వీళ్ళేంటంటే మేము 15 రూపీస్కి చేస్తాం, 16 రూపీస్కి చేస్తామంటే ఓనర్స్ ఓవరాల్గా మనకు ఒక 20,000-30,000 మిగులుతుంది కదా మిగతా వాళ్ళతో పోలిస్తే అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చేసింది ఎవడన్నా అంతే. ఇప్పుడు మనం మాట్లాడింది ఇది తక్కువ రేటు, సో మనకి ఎక్కువ టైం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వీడు వర్కర్స్ని పిలుచుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రోజు వీడి ఖర్చులు చూసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫాస్ట్గా చేయాలి వర్క్. ఫాస్ట్గా చేయాలన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక ఫ్లోరింగ్ టైల్స్ చేస్తున్నాం. ఫ్లోరింగ్ టైల్స్ చేస్తున్నప్పుడు కింద సిమెంటు ఇసుక మిక్స్ చేసుకోవాలి. కొన్ని చోట్ల ఎంసైండ్ ఉండదు, ఇది ఇసుక ఉండదు, ఎంసైండ్ ఉంటుంది. అది ఇసుక టైప్లో ఉంటుంది కానీ అది కొద్దిగా మిక్సింగ్ సరిగ్గా అవ్వదు. అది సేమ్ కలర్, సేమ్ సిమెంట్ కలర్ సేమ్ ఉంటుంది కాబట్టి అది అంత కనపడదు, మిక్స్ అయినట్టు కూడా కనపడదు. అది అబ్జర్వ్ చేసుకోదు, సిమెంట్ని ఇసుక చేసుకున్నట్టు అబ్జర్వ్ చేసుకోదు అది. దాన్ని ఏంటంటే కనీసం 3 times అయినా మనం మిక్స్ చేయాలి దాన్ని. వీళ్ళకి అంత టైం ఉండదు కదా, వీళ్ళు తక్కువ రేట్ కదా, వీళ్ళది తొందరగా వర్క్ ఫినిష్ అవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఉన్న విషయం ఒక్కసారి మిక్స్ చేసేస్తారు, ఒకసారి సిమెంట్ వేసి మిక్స్ చేసేసి లెవెల్ చేసేస్తారు. ఇంకా లెవెల్ చేసేసి నీటిలో సిమెంట్ని కలుపుకున్న సిమెంట్ పాలు అంటారు కొన్ని చోట్ల సిమెంట్ పాలు అంటారు. ఇక్కడ కర్ణాటకలో హాల్ అంటారు, కొన్ని చోట్ల ఒండు పాలు అంటారు కర్నూలు సైడ్. లెవెల్ చేసుకున్న సిమెంట్ పైన ఇవి లైట్గా వేసేసి ఇంకా టైల్స్ సెట్ చేస్తారు. అది కింద సరిగా మిక్స్ అయ్యింది కదా, నీళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీరు పోసినప్పుడు అది వాడుకుంటున్నప్పుడు చిన్నగా ఒక 3-4 months 6 monthsకి లేదా మ్యాక్సిమం 1 yearకి అది కింద ఎక్స్పైర్ అయిపోతుంది. మొత్తం అంతా సిమెంట్ ఎక్స్పైర్ అయిపోయి నీటిని అబ్జర్వ్ చేసుకుని అది నీరు స్టోర్ చేసుకుంటుంది కింద. నీరు స్టోర్ అయ్యి కింద ఏమవుతుంది, ఒక 2-3 years కల్లా ఆ స్టోర్ అయిన నీళ్ళు ఉండి 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 అక్కడే కింద స్లాబ్లోకి ఎంటర్ అవుతాయి. స్లాబ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్టీల్ ఉంటుంది, రాడ్స్, వాటిని దెబ్బతీస్తాయి, చిలుము పట్టడం లోపలే. అలాగే చిన్నగా స్టోర్ అయ్యి ఆ స్లాబ్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఆ సిమెంట్ కూడా స్లాబ్ కంకర మొత్తం అది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. మొత్తం నీరు స్టోర్ ఉండి 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 అక్కడే ఉంటే అది ఏమైపోతుంది, మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయేసి కిందకి నీళ్ళు రావడం మొదలవుతాయి, కింద ఫ్లోర్లోకి.
కింద ఫ్లోర్లో నీళ్లు కారుతుంటాయి, పైన వీళ్ళు యూజ్ చేస్తుంటే కింద ఫ్లోర్లో నీళ్లు కారుతుంటాయి. దీనివల్ల ఓనర్కి ఎంత నష్టం చెప్పండి. ఇప్పుడు ఆ స్లాబ్ తీయడానికి అవుతుందా? కాదు కదా. ఇదంతా దేనివల్ల వచ్చింది? రేటు తక్కువకి వర్క్ చేయించాలి అనుకోవడం వల్ల వచ్చింది. ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే అవి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వచ్చింటాయి, మనం అక్కడ బేరం అన్నా పర్లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసినవి, వాళ్ళు మీరు రేటు తగ్గించి కొనుక్కున్నా కూడా మీకు ఏమి ఎఫెక్ట్ అవ్వరు. కానీ ఒక వర్క్ బేసిక్ కిందకి ఒక వర్కర్తో వర్క్ చేయించుకోవాలనుకుంటే మీరు రేట్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇల్లు అనేది లైఫ్లో ఒకసారి కట్టుకుంటాం, ఈ వర్క్స్ మళ్ళీ మళ్ళీ చేయించుకునేట్టు కాదు. ఇప్పుడు పెయింట్లు అయితే కొన్ని వర్క్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేయించుకోవచ్చు, కానీ టైల్స్ వర్క్ అలా కాదు. టైల్స్ మనం ఇల్లు కట్టుకున్న ప్రతిసారి ఇంటికి ఒకసారి మాత్రమే మార్చుకోగలం టైల్స్. ఇది ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి 10 ఇయర్స్కి ఒకసారి మార్చుకోవడానికి అవ్వదు పెయింట్ లాగా. సో అలాంటప్పుడు మనము ఇక్కడ 2-3 రూపీస్కి 2-3 రూపాయలకి 5 రూపాయలు అనుకోండి, ఇప్పుడు ఒక బిల్డింగ్కి ఒక 2 సెంట్లలో కట్టుకున్న ఇంటికి మహా అంటే ఒక 2 బాత్రూమ్లు ఉంటాయి, ఒక ఫ్రంట్ ఎలివేషన్ ఉంటుంది, కొద్దిగా పార్కింగ్ ఉంటుంది, కిచెన్, కొద్దిగా పూజ రూమ్ ఉంటుంది. సో దానికి మీరు మహా అంటే ఒక 20 చదరాలు కూడా రాదు. అది చదరంకి 500 మిగిలిన మీకు 20 చదరాలు కలిపి 10,000 మీకు అక్కడ మిగిలేదు ఒకవేళ 15 రూపీస్ వర్క్ చేస్తే. అదే మీరు ఒక 5 రూపీస్ పైన కూడా వర్క్ చూసి బాగా చేసే వాళ్ళకి 20 రూపీస్ పెట్టి ఇచ్చినా కూడా మీ వర్క్ స్టాండర్డ్గా ఉంటుంది. అది మీరు అడగడానికి కూడా బాగుంటుంది, మీరు అడిగినంత ఇచ్చినాం కదా అని చెప్పి. ఎప్పుడైనా వర్కర్ ఈ బేరం ఆడితే వాడికి ఏమనిపిస్తుంది, మైండ్లో ఏమనిపిస్తుంది అంటే వర్క్ చేయబుద్ధి కూడా కాదు వాళ్ళకి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ డబ్బులే సరిగ్గా మీరు ఇంత బేరం ఆడి డబ్బులు ఇస్తే వర్క్ కూడా చేయబుద్ధి కాదు. సో అంత ఫాస్ట్గా చేసుకోవాలనిపిస్తారు. మీరు ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చెప్పినా వాడు చేయడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే మనకి ఇచ్చింది తక్కువ అని ఎవరికైనా అంతే ఉంటుంది ఫీలింగ్. అదే మీరు వాడు అడిగినంత ఇస్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. మీరు ఏదైనా ఎక్స్ట్రా చెప్పిన టైల్స్ ఏమైనా మిగిలిన లాస్ట్కి ఇక్కడ ఏంటన్నా కూడా వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాడు పిలిచినా డబ్బులు ఇస్తారు వీళ్ళు అని చెప్పి నమ్మకంతో వస్తాడు, కానీ ఇంకోటి కాదు. సో ఆలోచించండి అందరూ, వర్క్ చేయించుకొని మీరు అంత కాస్ట్ పెట్టి తెచ్చుకొని మంచి వర్కర్ని చూసి వర్క్ చేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.